ఎందుకంటే అన్యం పుణ్యం ఎరగనటువంటి పిల్లలు. ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయగానే అసలు ఇలాంటి కాలేజెస్ని నా పరిధిలో గనక ఉంటే నేను ఇమ్మీడియట్గా క్లోజ్ చేపిస్తాను. నా పరిధిలో లేకపోతే గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇలాంటి కాలేజెస్ని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది. కానీ ఊరికేనే వదిలేటువంటి ప్రసక్తి మాత్రం లేదు. ఆ కాలేజీకి సంబంధించినటువంటి 2-3 దగ్గర ఆ పిల్లలు 3 నెలల నుండి ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు కనీసం వాళ్ళ ఘోష కూడా పట్టించుకోలేదంట. యాజ్ అ కమిషన్ చైర్పర్సన్ నేను చెప్పకూడదు, కానీ స్టిల్ నేను చెప్తున్నాను. పాలు అమ్ముకున్నాను, పూలు అమ్ముకున్నాను, మీరు డైలాగులు చెప్పడం కాదు, ఇవాళ అమ్మాయిల వీడియోలు కూడా అమ్ముకుంటారా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు సమాజంలో వేస్తున్నారు. అది గమనించాలి. మాజీ మంత్రినైనంత మాత్రానో లేకపోతే ఇంకేదో పొలిటికల్గా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నన్ను ఎవరు చేయలేరు అనుకుంటే చాలా తప్పు చేస్తున్నారు మీరు.